శరణు వేరిన వారిని పరిపూర్ణులుగా తీర్చిచ్చి తనకు ఉపకరణాలుగా మలుచుకుంటున్నాడు రామానుజుల వారు మలుచుకున్నారు. భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి అతన్ని దర్శించడానికి జీవులందరూ కూడా అర్హులే స్వామిని పొందడానికి. కులమదాన్ని, విద్యామదాన్ని, ధనమదాన్ని, అధికార మదాన్ని వీడి భగవంతుడి సంధానంగా అందరినీ గుర్తించి ప్రేమించేవాడే భగవంతుడికి ఇష్టడట. ఇక్కడ కుల మత వేషాలు మిగతా ఏది కూడా కేవలం అతనిలో ఉన్నటువంటి భక్తిని గ్రహించి ఎవరైతే వారిని ఆదరిస్తారో వారే నిజమైనటువంటి యొక్క భగవద్బంధువులు, వారే భగవంతుడికి ఇష్టమైనటువంటి వారని చెప్పారు. భగవదనుగ్రహానికి అందరూ పాత్రలు గుర్తుగా వివక్ష చూపే దురహంకారి మహాపాపట. కొంతమంది ఏంటంటే భగవంతుడి అనుగ్రహం పొందాలంటే కొన్ని క్వాలిఫికేషన్ చూడాలి, తర్వాత వీరు అర్హులు వీరు అనర్హులు అని చెప్పి కొంతమందిని ఎద్దేవా చేసి వారిని నానా విధులుగా హింసించే వారంతా కూడా మహాపాపులు అని చెప్పారు రామానుజులు. కాబట్టి భగవంతుడి అనుగ్రహం పొందడానికి అందరూ అర్హులే. కాబట్టి కొంతమంది ఇప్పుడు తల్లికి సంతానం కలుగుతుంది, కొంతమంది మహా తెలియని వాళ్ళు ఉంటారు పిల్లలలో, కొంతమంది బుద్ధిహీనులు ఉంటారు, అంటే బుద్ధిమాన్యం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అయితే మరి తల్లి ఎవరి మీద ప్రేమ చూపిస్తుంది? బుద్ధిమాన్యం ఉన్నటువంటి వాడి మీద చూపిస్తుంది. ప్రధానంగా ఎవరైనా ఎవరైనా అమ్మ మీకు ఎంతమంది పిల్లలండి అంటే నాకు 2 కొడుకులండి. ఎవరు పెద్దవాడు ఏం చేస్తాడు? పెద్దవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, మంచిగా భార్య పిల్లలతో బాగున్నాడండి. చిన్నవాడికి పాప చదువు వంట పట్టలేదండి, వాడికి ఏ ఉద్యోగం దొరకలేదండి, చాలా ఇబ్బంది పడుతున్నాడండి అని ఎవరైతే బుద్ధిహీన ప్రాంతంలో ఉన్నారో వాళ్ళ మీదనే ప్రేమ చూపిస్తుంది తల్లి. అట్లనే భగవంతుడు కూడా అనట, ఎవరైతే తనను సరిగ్గా గ్రహించలేక చెడు మార్గాలు తిరుగుతున్నారో వారి మీద కృప చూపించి వారిని అనుగ్రహిస్తాడు. అటువంటి వాడి స్వామి అని చెప్పినటువంటి వారు రామానుజుల వారు. కాబట్టి అటువంటి వారిని ఆదరించాలి, అంతేగాని వారిని మనం ద్వేషించకూడదు, వారిని చిన్న చూపు చూడకూడదు చెప్పినటువంటి వారు రామానుజుల వారు. ఈ రామానుజుల వారు చేసినటువంటి సంస్కరణలు తీసుకుంటే ఆడవారిలో ఎవ్వరూ బ్రాహ్మణులు లేరు, అన్ని రకాల కులాల వాడు ఉన్నారు. నిమ్న జాతుల వారు ఉన్నారు, కుమ్మరి వారు ఉన్నారు, మేదరి వారు ఉన్నారు, రకరకాలైనటువంటి జాతుల వారు ఉన్నారు, ఆడవారులందరూ కూడా. కానీ వారందరూ కూడా భగవంతుణ్ణి పూర్తిగా వారిలో భగవంతుడిని తాము మనసులో నిలుపుకొని పూర్తిగా వారికి అంకితమైనటువంటి వాళ్ళు ఈ 12 మంది మహాభక్తులైన ఆళ్వారు. వారి బోధనను వేదాలతో సమానంగా ఆలయంలో పఠింపజేశారు. ఆ యొక్క ఆళ్వార్ల యొక్క రచించినటువంటి అన్ని పాఠశాలను కూడా, తర్వాత వారి విగ్రహాలను కూడా దేవాలయాల్లో పరివార్చనలో కూడా చేర్చారు. వారు ఏ కులంలో జన్మించినప్పటికీ కూడా వారందరూ కూడా పూజనీయులే అని చెప్పి ఆళ్వార్ల 12 ఆళ్వార్ల యొక్క విగ్రహాలను ప్రతి దేవాలయంలో ఏర్పడుతున్నటువంటి వారు రామానుజులు. తర్వాత సర్వులకు ఆరాధన యోగ్యమైన భక్తి కేంద్రాలుగా శ్రీరంగం, తిరుమల, తిరుపతి, కంచి, మేల్కోటి వంటి ఎన్నో దేవాలయాలను కీర్తించిన గొప్ప మార్గదర్శకులు రామానుజుల వారు. దీన దళిత వంటి వివక్ష కోరిన వారందరికీ మంత్రం ఇచ్చినందుకు నేను ఘోర రకాల పాలైన వారు మాత్రం దుఃఖాలు సహిస్తుంటే నాకు అదే కాదు. నేను వారి అడగానికి సిద్ధాన్ని ప్రకటించి ఆగ్రహించిన గురువును సైతం ప్రసన్నులను చేసుకున్న సాక్షిని రామానుజుల వారు. గురువారికి అష్టాక్షర మంత్రాన్ని ఉపయోగించినప్పుడు ఉపదేశించమని చెప్పారు. ఇది కేవలం ఎవరైతే మంత్రపూతంగా ఎవరైతే సామర్థ్యాన్ని పొందారో వారు మాత్రమే పడతారు, ఎవరు పడితే వాడు చదవడానికి వీలేదని చెప్తారు. అయితే మరి అందరూ సంవత్సరంగా అయ్యి అందరూ కూడా ఈ మంత్రాన్ని దీక్షగా తీసుకునేటువంటి వాళ్ళు లేరు కాబట్టి వారందరికీ కూడా ఎవరికి ఈ అష్టాక్షర మంత్రం గురించి తెలవదు. అప్పుడు రామానుజుల వారు వారి గురువు దగ్గర మంత్రోపదేశం పొందిన తర్వాత అప్పుడు గురువుగారు చెప్పాడు, కేవలం నువ్వు మాత్రమే ఈ యొక్క అష్టాక్షరి మంత్రాన్ని స్మరించుకోవాలి, ఎవరికి చెప్పొద్దు అని చెప్పారట. అయితే అప్పుడు సరే చెప్పి వెళ్ళినటువంటి రామానుజుల వారు తిరుపొస్తూరు అనేటువంటి గ్రామంలో ఒక పెద్ద ఉత్సవం జరుగుతూ ఉంటే దేవాలయం యొక్క పై వరకు ఎక్కేసి అక్కడి నుంచి జనులారా మీరందరూ ధరించేటువంటి ఒక మంత్రాన్ని మీ అందరికీ చెప్తారు, మీరందరూ దాన్ని పఠించి ధరించండి అని చెప్పి ఈ యొక్క అష్టాక్షరి మంత్రాన్ని ఓం నమో నారాయణాయ. అయితే అప్పుడు మిగతా శిష్యులంతా గురువుగారిని చెప్పాడు, గురువుగారు మరి రామానుజుల వారు చాలా గొప్ప శిష్యుని చెప్తారు కదా, ఆయన మీ యొక్క ఆజ్ఞనే మన్నించలేదు అని చెప్తే అప్పుడు గురువుగారు వచ్చి రామానుజుల వారిని గొప్పటి రామానుజుల వారు చెప్తాట, స్వామి మీరు చెప్పినటువంటి ఆజ్ఞ మీరు పాటించవలసిందే, కానీ జీవులందరూ కూడా ఉద్ధరించబడాలి. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఎవరి ఇతరులు చెప్తే గౌరవాది రంగాలకు పోతామని మీరు అన్నారు. అయినప్పటికీ కూడా అందరికీ చెప్పి అందరూ ధరించినప్పటికీ నేను ఒక్కటి గౌరవాది రంగాలకు పోయినా నాకేం పర్వాలేదు స్వామి చెప్తే అట్లా గురువు గారు ఆనందించి రామానుజ నువ్వు నా శిష్యుడైనందుకు కాదయా, నేను నీ గురువు అయినందుకు గర్వపడుతున్నాను. ఒక అంటరాని కుటుంబంలో ఉన్నారు, అంటే వారు
ఇక్కడికి ఎక్కడ జన్మించారో తెలియదు, కానీ ఒక అట్టరాని వారికి మాత్రం దొరికారు. కాబట్టి వారి దగ్గరే పెరిగారనమాట. అనుకుంది కాబట్టి మీరు పవిత్ర గురువులు, పవిత్ర ప్రజలు సూక్తాన్ని మీరు నిత్య వైష్ణవులని ప్రకటించినటువంటి వారు ఈ యొక్క రామానుజుల వారు. కాబట్టి త్రిపాండ్యాల వారి కులంలో జన్మించినటువంటి మీరందరూ కూడా దేవాలయంలో వచ్చి దేవుడి దర్శనం చేసుకోవడానికి అని చెప్పి మేలుకోటలో తిరునారాయణపురంలో గరుడ దేవాలయం చేయించినటువంటి వారు రామానుజుల వారు. అదేవిధంగా భగవంతుని మీద ప్రేమతో మేల్కోట దేవాలయానికి వచ్చి దేహం విడిచినటువంటి ముస్లిం రాజకుమార్తె బీబీ నాచియార్ను పేరుకి లక్ష్మీదేవితో సమానంగా ఆరాధింపజేసినటువంటి ఉదాహరణకి రామానుజుల వారి. దైవం యొక్క ఘనతను వ్యక్తుల మధ్య ఉండవలసిన సమతమవుతాలని లోకాల వ్యాప్తి చేసినటువంటి రామానుజుల వారు చేసినటువంటి ఉపకార అసంఖ్యాన్ని. రంగనాథుడికి ఎన్నో సేవలు చేసినటువంటి రామానుజుల వారికి రంగనాథుడు అనుగ్రహించి ప్రత్యక్షమై రామానుజాన్ని కేవలం కావాలని కోరుకోవాలి అంటే, స్వామి నాకు మీరు ఇవ్వాల్సినటువంటి వరం ఉంది అంటే ఏమిటి అంటే, ఎవరైతే ఆచార్య సంవత్సరాన్ని పొంది నిత్యము భగవద్ తిరువారాధన చేసుకొని అష్టాక్షరి మంత్రాన్ని అనుసంధానం చేసుకొని ఆచార్యులు మార్గంలో నడిచినటువంటి వారందరికీ కూడా పరమపదాన్ని అనుగ్రహించాలి స్వామి అని చెప్పి కోరితే రంగనాథుడు సంతోషించి, నువ్వు నీకోసం ఏం కోరుకోలేదయ్యా, ఈ యొక్క ప్రపంచ జన కుటస్థాయికి కోరుకున్నావు కాబట్టి ఈ రోజు నుంచి కూడా నువ్వు చెప్పిన విధంగానే పరమపదాన్ని ప్రాప్తింపజేస్తున్నానని వాగ్దానం చేశారట. అందుకోసమే మన దేవాలయాలలో ఇచ్చేటప్పుడు మన కీర్తన ఇచ్చేటప్పుడు ఆ యొక్క మంత్రం చెప్తాం అన్నమాట. కీర్తన కీర్తన ఇచ్చేటప్పుడు రామానుజాని దివ్యాజ్ఞాం వర్ధతా మధువర్ధత. ఈ రోజు నుంచి కూడా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు ఏదైతే నన్ను కోరినటువంటి కోరిక ఉందో ఈ కోరిక నీ యొక్క కోరిక కాని ఈ యొక్క ఆజ్ఞ నాకు అని చెప్పి రామానుజుల వారు ఈ రంగనాథుడు స్వయంగా ఆనందించాడు. దాన్ని నారదుల వారు వ్యాప్తి చేశారు. కాబట్టి మనం సర్వదేశ శాఖాలే దివ్యాస పరాక్రమ రామానుజాని దివ్యాజ్ఞాం వర్ధతా మధువర్ధత.
నీ సింధూరమో నొసట దిద్దిన చాలు 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 నొసట దిద్దిన చాలు నొసట దిద్దిన చాలు నిజముగా 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 అంటవోయి మాకు పాపాలు నిజముగా 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 అంటవోయి మాకు పాపాలు రఘురామ నామమే నీకానందము రామ నామమే నీకానందము మాగానందము ఆనందము నిన్ను ధ్యానించినచో రామునికానందము నిజానించినదో రామునికానందము మము జీవించుడై నీకానందము నిన్ను ధ్యానించుడై మమాకానందము జయ జయ హారతి జగద్రక్ష మారుతి జయ గను దయామతి నీవే నిలమాగతి నీవే నిలమాగతి मुद्र श्रृंखला बंधु विमोचकं सागरोत्तारकं प्राज्ञां यथाभूतेन महत् भानुराय मोक्षेत्रसुता सीतासो कंचनाद्र पदं भूताय बालाकसदृशानां विघ्नपरिकराद सकलकुलान्तकाय नमः लक्ष्मण प्राणदात्रे वज्रकाय नमः ज्योतये चिरंजीविने रामभक्तान्दैचिकारिकात्कार मध्यन्ते नमः काञ्चनाभाय नमः पंचवक्राय महातपसे लंचनी भंजनाय नमः श्रीमते नमः सुंका प्राणभंजनाय नमः दंतमादनसेनस्था लंकापरिदाय सत्योसत्वाय धीराय सौराय जयचरान्तकान्तुराय चिता महाजयसे रामचूड़ामणि प्रदाय मोकामरूपिणे नमः इंगलाख्यान्वाद्यमैनाकपूजितानि कपले कृतमार्ताण्ड मंडलानि चेन्द्रिय रामतत्वे संधात्रे अहि रावणवर्तनस्फटिकापाय नवागरीशान् नवयागति मण्डितान् ज्योतिरुपाहवे तेन बन्धो महात्मने भक्तवत्सलाय नमो सञ्जीवनगात्रे सुचे वाग्नेन्द्रौरथान्मुखान्ने मरिमर्कटमर्कटाय नमो दान्ताय शान्ताय नमः प्रसन्नात्मे शतखण्डमुदावृते नमो योगिने नमः रामकथा लोलाय नमः सीतान्वेषमण्डितान्मत्यनोक्षान्मत्यनखैन्द्रचित्रैतामोघ ब्रह्मास्त्रैर्वारकाय नमः तत्त्वजाग्रसम्पादिने नमः शरभंजर भेदकांत सुभाषमेन लोक पूज्याय नमः रामभवत् प्रीतिमत्तनाय नमः सीता समेत श्री रामपाद सेवा धुरंधराय नमः श्री रामदूताय नमः जय रामदूताय भविष्य ब्रह्मणे बाल ब्रह्मचारिणे नमः अंजलि नंदनाय नमः जानकी शोकन सुग्रीव सचिवाय नमः सौमित्री प्राणनाथ आपदोद्धार वीर प्रताप नमते प्रणय कालोत्र वीर प्रताप नमते हरिमर्कटमर्कटाय नमः ओम हरिमर्कटमर्कटाय नमः ओम हरिमर्कटमर्कटाय नमः ओम हरिमर्कटमर्कटाय नमः हरिमर्कटमर्कटाय नमः ओम हरिमर्कटमर्कटाय नमः हरिमर्कटमर्कटाय नमः ओम हरिमर्कटमर्कटाय नमः ओम हरिमर्कटमर्कटाय नमः ओम श्री सीता समेत श्री रामपाद सेवा धुरंधराय नमः ओम।